నిరుపేద మధ్యతరగతి ప్రజలకు చంద్రబాబు పాలన పెనుశాపంగా మారింది. దురదృష్టవశాత్తు అనారోగ్యం బారిన పడితే ఆరోగ్యశ్రీ కింద ఉచిత వైద్య సేవలు లభించని దుస్థితి రాష్ట్రంలో దాపరించింది. ప్రభుత్వం సకాలంలో బిల్లులు చెల్లించకపోవడంతో మరోమారు ప్రైవేట్ నెట్వర్క్ ఆసుపత్రుల్లో ఏప్రిల్ 1వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయిలో ఆరోగ్యశ్రీ సేవలను నిలిపివేస్తున్నామని ఏపీ స్పెషాలిటీ హాస్పిటల్ అసోసియేషన్ ప్రకటించింది. తక్షణమే పెండింగ్లో ఉన్న 3,000 కోట్ల రూపాయలు చెల్లించాలని ప్రైవేట్ నెట్వర్క్ ఆసుపత్రులు ప్రభుత్వానికి అల్టిమేటం ఇచ్చాయి. ఆరోగ్యశ్రీని బీమా విధానంలో అమలు చేస్తామని గద్దెనెక్కిన వెంటనే చంద్రబాబు ప్రకటించారు. అప్పట్నుంచే పథకం అమలుపై నీడలు కమ్ముకున్నాయి. పథకాన్ని ఉద్దేశపూర్వకంగా నిర్వీర్యం చేసే చర్యలకు దిగారు. ఇందులో భాగంగా నెట్వర్క్ ఆసుపత్రులకు సకాలంలో బిల్లు చెల్లింపులు నిలిపివేశారు. నిరుపేద మధ్యతరగతి ప్రజలకు చంద్రబాబు పాలన పెనుశాపంగా మారింది. దురదృష్టవశాత్తు అనారోగ్యం బారిన పడితే ఆరోగ్యశ్రీ కింద ఉచిత వైద్య సేవలు లభించని దుస్థితి రాష్ట్రంలో దాపరించింది. ప్రభుత్వం సకాలంలో బిల్లులు చెల్లించకపోవడంతో మరోమారు ప్రైవేట్ నెట్వర్క్ ఆసుపత్రుల్లో ఏప్రిల్ 1వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయిలో ఆరోగ్యశ్రీ సేవలను నిలిపివేస్తున్నామని ఏపీ స్పెషాలిటీ హాస్పిటల్ అసోసియేషన్ ప్రకటించింది. తక్షణమే పెండింగ్లో ఉన్న 3,000 కోట్ల రూపాయలు చెల్లించాలని ప్రైవేట్ నెట్వర్క్ ఆసుపత్రులు ప్రభుత్వానికి అల్టిమేటం ఇచ్చాయి. ఆరోగ్యశ్రీని బీమా విధానంలో అమలు చేస్తామని గద్దెనెక్కిన వెంటనే చంద్రబాబు ప్రకటించారు. అప్పట్నుంచే పథకం అమలుపై నీడలు కమ్ముకున్నాయి. పథకాన్ని ఉద్దేశపూర్వకంగా నిర్వీర్యం చేసే చర్యలకు దిగారు. ఇందులో భాగంగా నెట్వర్క్ ఆసుపత్రులకు సకాలంలో బిల్లు చెల్లింపులు నిలిపివేశారు.